హాయ్ నమస్తే, వెల్కమ్ టు జయశ్రీ గార్డెనింగ్ బ్లాగ్స్. ఐఎమ్ జయశ్రీ. మన వీడియో మన గార్డెన్లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాయి అండ్ వాటిని నేను మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజు కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, దానిమ్మ తీసుకున్నాను. నాకు ఇంటి దగ్గరికి వచ్చాయన్నమాట, చూసి తీసుకున్నాను. ఇది గ్రాఫ్టింగ్ మొక్క అండి. చూడండి, ఇంత చిన్నదానికే ఇలా వచ్చేసింది కాయ అండ్ పూత కూడా ఉంది అనమాట. చూద్దాం, వాళ్ళు అన్నారు 6 months కంతా వచ్చేస్తుంది అని. తీసుకుని 1 day అవుతుంది అంతే. సో దీన్ని ఒక 3-4 days తర్వాత కుండీలలో పెట్టుకోమన్నారు. ఎందుకంటే మన సాయిల్కి ఇది కొంచెం అలవాటు పడాలి, మన వాతావరణానికి అలవాటు పడాలి. కాబట్టి ఎన్ని రోజులు అది నర్సరీలో ఉంది కదా, ఆ వాతావరణానికి అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఒక 5 days చూసి పెట్టుకుంటాను. అండ్ చూడండి, ఇగో మందారాలు తీసుకున్నాను. ఇది ఎల్లో గార్డెన్లో ఉండాలంటారు కదా, సో ఎల్లో మందారం తీసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్, బట్ ఇంకా ఏం రాలేదు, మొగ్గలు మాత్రమే ఉన్నాయి. ఇది ఇంకొక మందారం, ఇది ముద్ద మందారం ఆరెంజ్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది రోజ్. ఎంత బాగుంది కదా కలర్, చాలా బాగుంది. అండ్ ఈ రోజ్ కూడా తీసుకున్నాను. ఇది హైబ్రిడ్, బట్ రెగ్యులర్గా వస్తుందంటే తీసుకున్నాను. అండ్ ఇది మామిడి, దీన్ని పునాస మామిడి అంటారు. నాకు కొంచెం తెలుసు అంతే, దీని గురించి పూర్తిగా అయితే నాకేం తెలీదు, కానీ తీసుకున్నాను. గార్డెనర్స్ చెప్తుంటే విని తీసుకున్నాను. మనం కూడా చూద్దాం, పెడదామని. ఓకే. అండ్ ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇది క్రీమ్ కలర్ రోజు, ఇది విరిగిపోయింది మొగ్గ, కానీ ఓకే, బాగుంది. సో ఇదొకటి తీసుకున్నాను. ఈ మందారం చూడండి ఎంత బాగున్నాయి కదా, ఒంటిరెక్క మందారం, బట్ పింక్, చాలా బాగుంటుంది కలర్ కూడా. ఇది ముద్ద ఆరెంజ్, 2 తీసుకున్నానండి. ఫస్ట్ ఒకటి తీసుకున్నాను, తర్వాత ఒకటి తీసుకున్నాను, నాకు తెలియలేదు. 2 ఉన్నాయి ముద్ద మందారాలు ఆరెంజెస్. ఇదిగోండి, ఇది బటన్ రోజ్ కలరు రెడ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇది కూడా గుత్తులుగా వస్తుంది అంటేనే తీసుకున్నాను. మనకి బటన్ రోజ్ కొంచెం ఎక్కువగా వస్తే పూజకి బాగా యూజ్ అవుతాయి, అందుకనే అలా తీసుకున్నాను. అండ్ మన గార్డెన్లో ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే పాలినేషన్ బాగా అవుతుంది అండ్ గార్డెన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మనకు పూలను చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ కదా. సో అందుకని. అండ్ ఇదిగోండి, చామంతులు తీసుకున్నాను. ఇది పింక్, లైట్ పింక్. అండ్ ఇది కూడా అన్నమాట. చూడండి, బాగుంది కదా కలర్, కానీ చూడండి 2 ఒకేలా తీసేసుకున్నాను. ఇది నాకు అతను వైట్ అని ఇచ్చాడు, ఇది ఇచ్చుకుంటే కానీ నాకు అర్థం కావట్లేదు అదా కాదా అని. ఏం చేస్తాం, ఒకసారి ఇలా అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఇది చూస్తాం కదా, డెకరేషన్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ పేరు నాకు తెలియదు, కానీ ఈ ఫ్లవర్స్ని మనం డెకరేషన్ ఎక్కువగా చూసుకుంటాం. అండ్ ఇది త్రూ అవుట్ ఆఫ్ ఇయర్, ఈ ఇయర్ మొత్తం వస్తుందని అన్నారు, సో అందుకనే తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా కలర్స్. ఇంకా ఉంటే తీసుకునేదాన్ని, నేను నర్సరీకి వెళ్ళి తీసుకోలేదు, అతను ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను. ఇంకా నర్సరీకి వెళ్ళి ఇంకా కొన్ని మొక్కలు తెచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి చూస్తున్నారా, రోజ్మేరీ. ఇది మధ్యకాలంలో చాలా చాలా ఫేమస్ అయిపోయింది తెలుసా మీకు, హెయిర్కి బాగా యూజ్ అవుతుందని. అండ్ హెయిర్కే కాదండి, హెల్త్ వైజ్ కూడా ఇది మంచి యూస్ఫుల్. మనం టీ పెట్టుకొని తాగొచ్చు, కర్రీ లీవ్స్ వేసుకుంటాం కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు, చాలా మంచిది. ఇవాళ మన చిన్న హార్వెస్ట్ అండి. ఇవి ఈ ఆకుకూరలేమో మనకి ఈ తొట్లల్లో అక్కడక్కడ పడి మొలిసింది, నేను వేసింది కాదు, కానీ పర్వాలేదు, ఒక రోజుకి వచ్చేస్తుంది మనకి. అండ్ ఇదేమో కింద చెట్టు ఉందని చెప్పాను కదా, సమ్మర్ చిక్కుడు, ఆ చిక్కుడుగా. ఇది సెకండ్ హార్వెస్ట్. ఓకే, సెకండ్ హార్వెస్ట్ మనకు ఒక 1/2 kg వచ్చింది. ఫస్ట్ హార్వెస్ట్ 1/4 kg వచ్చింది, బట్ చూద్దాం ముందు ఇంకా ఎంత వస్తుందో. చూడండి, మనం టమాటా నార వేసుకున్నప్పుడు నేను మీకు తీయలేదు, చూపించలేదు, కానీ చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇవి తీసి నేను ఇంకా తొట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటాను. అది సెకండ్ టైంకి మనకు వస్తుంది.
ముందు కొన్ని మొక్కలు పెట్టుకున్నాం కదా నారు తీసుకొచ్చి, అవి కూడా ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. వాటికి ఎరువులు కూడా ఇచ్చాం కదా మనం, సో ఎంత బాగా వస్తున్నాయో చూపిస్తాను. దెన్ ఇది వంకాయ నారు. ఓకే, అండ్ చూడండి పుంటికూర నేను ఎక్కువగా యూస్ చేయను, చూద్దాం మనది ఆర్గానిక్ కదా, ఎంత బాగా ఉంటుందో చూసి దాన్ని బట్టి నేను ఇంకా వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇదిగో చూడండి పసుపు మనం పెట్టుకొని 1 వీక్ అయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇందులో అయితే 3 పెట్టుకున్నాను, 3 వచ్చాయి. అండ్ ఇక్కడ మాత్రం 2 వచ్చాయి ఈ ఈ గ్రో బ్యాగ్లో. అండ్ ఇందులో అయితే ఒక్కటే వచ్చింది, ఇంకా మిగిలిన 2, 3 అయితే రాలేదు. చూద్దాం వస్తాయేమో. చూడండి కదా ఎంత హ్యాపీగా ఉందో. నేను ఫస్ట్ టైం కదా, నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది చూద్దామని. ఇంకా మనం పెట్టుకున్న అన్ని మొక్కలు పెద్దగా అయిపోయాయండి. ఇదిగో చుక్కకూర మనం కోసుకోవచ్చు ఇప్పుడు, సో అది తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇందులో బెండ, ఇవి గోకరికాయ. ఓకే, అండ్ బెండ గోకరికాయ ఇవి వస్తాయో రావో అని నేను సీడ్లింగ్ చేసుకున్నాను, బట్ మంచిగా వచ్చాయండి. గోకరికాయ ఫస్ట్ పెట్టినప్పుడు రాలేదు, కానీ ఈసారి వచ్చాయి. చూడాలి, వీటిని ఇలాగే ఉంచాలి, తీసి వేరే ప్లేస్లో పెడితే రాదని అంటున్నారు, బట్ ఇందులోనే ఉంచేస్తాను. అండ్ ఇంకా ఇదిగోండి చిన్న దాంట్లో వేసుకున్నాను నేను పాలకూర. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇంకా ఇదిగోండి ఇంకొక పెద్ద దాంట్లో కూడా పాలకూర వేసాను. యాక్చువల్లీ ఇందులో ఏదైనా పళ్ళ మొక్క పెడదామని అనుకున్నాను. ఇలా వేసుకుంటే పాలకూర బాగా వస్తుంది. నేను మీకు పాలకూర ఎలా వేసుకుంటే పడిపోకుండా మంచిగా ఉంటుందో ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చుక్కకూర ఇంకా ఉన్నాయి, అది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకొక సర్ప్రైజ్ మీకు, చూసారా బీర మొక్కలు, ఇవి బీరకాయ. నాకు స్టార్టింగ్ తెలియలేదు బీరకాయ ఆనపకాయకి డిఫరెన్స్, బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటని. చూస్తున్నారా పిందెలు పట్టాయి. ఎన్ని పెట్టి ఆల్మోస్ట్ 1 month అయ్యింది అనుకుంటున్నాను. మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను, ఇలా వచ్చేసాయి. బట్ నేను దీనికి పాలినేషన్ ఏం చేయలేదు. మనకు పాలినేషన్ అవ్వడానికి చూడండి, ఇవి తేనెటీగల ఇక్కడ చిన్నగా వాళ్తున్నాయి అండ్ ఈగల నాకు అర్థం కావట్లేదు. బట్ నేను రికగ్నైజ్ చేసింది ఇవి తేనెటీగలనే నాకు అనిపిస్తుంది. అవి పాలినేషన్ అవుతున్నాయి. దీనికి పట్టాయి మొగ్గలు, దీనికి కూడా వచ్చాయి చూడండి పిందెలు పడ్డాయి. ఇది బీరకాయ. చూద్దాం మనకి, అంటే ఇంకొంచెం సైజ్ పెద్దగా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇది నేను నాకు తెలియలేదని చెప్పా కదా, ఇది సొరకాయ అండి. ఆకు డిఫరెన్సియేషన్ నాకు తెలిసింది ఇప్పుడు. సొరకాయ లీఫ్ చాలా స్మూత్గా పెద్దదిగా ఉంటుంది, అండ్ బీరకాయది అయితే చాలా గరుగ్గా ఉంటుంది. దోసకాయది ఎలా ఉంటుందో లీఫ్ అలాగే గరుగ్గా ఉంటుంది. ఫ్లవర్ ఆల్సో. యా, ఇంకా ఈ క్రీపర్స్ అయితే ఇవే పెట్టుకున్నానండి. చూడండి వంకాయ ఎంత చక్కగా పూత పడి పిందెలు పడినాయో చూడండి. నేను ఎరువులు ఇచ్చాను కదా, ఎరువులు ఇచ్చిన తర్వాత ఎంత మంచి రిజల్ట్ ఉందో, ఎంత ఫాస్ట్ గ్రో అవుతున్నాయి, చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇవన్నీ ఎండిపోయి ఉండే టమాటా మొక్కలు చూడండి మంచిగా అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇవంతా టమాటా వేసాను. ఇదిగో నేను ఎరువులు ఇవ్వకముందు అంతా ఇలా డల్గా అయిపోయి లీవ్స్ అన్నీ ఫేడ్ అయిపోయాయి. ఇలా ఫేడ్ అయిపోయిన లీవ్స్ తీసేసేయాలి, ఎందుకంటే మొక్కకి అది ఎనర్జీ తీసుకొని మళ్ళీ మిగతా వాటికి రాకుండా ఉంటుంది. ఇలా పడిపోతాయి ఏవైనా వాటికి పోషకాలు అందకపోతే. సో ఎరువు వేసాను, చూద్దాం మరి. నాకు ఇప్పటి వరకు అయితే ఇంత రిజల్ట్ కనిపించింది. వేసిన తర్వాత పూత కూడా వచ్చింది, బట్ ఈ పూత ఇంకా ఎక్కువగా రావడానికి ఏం చేయాలో తెలీదు. నాకు కామెంట్స్లో కొంచెం చెప్పండి, దెన్ నేను ట్రై చేస్తాను. అండ్ ఇదిగోండి బెండకాయలు అయితే ఎన్ని మొక్కలు పెట్టుకున్నామో అన్నింటికి చక్కగా పిందెలు పడ్డాయి. అలాగే మీకు చూపిస్తాను ఎలాంటి తెగులు వస్తుందో మనకి బెండకి టమాటాకి. చూడండి ఇది మిల్లీ బగ్స్ అంటారు కదా, వైట్. ఇలా వచ్చిందాన్ని మనం చేయితో తీసేసి నలిపేసేయాలండి ఇలాగా. ఎందుకంటే 1, 2 వస్తాయి, ఎక్కువగా రాదు. మనం చూడకపోతే చాలా స్ప్రెడ్ అయిపోతాయి.
సో అలా ఒక్కటి వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే ఏంటంటే ఇంకా వచ్చే ఛాన్స్ ఉండదు దానికి, అది గుడ్లు పెట్టదు. మనం ఇలా ఆకుల్ని కూడా తిప్పేసి చూస్తూ ఉండాలి. చూడండి, ఈ ఆకుల వెనకాల ఏదో వైట్గా ఉంది, అది ఉంటుంది అనుకుంటాను, అది కామన్ అనుకుంటున్నాను నేను, మరి ఏంటో నాకు తెలీదు, నేను తెలుసుకుంటాను. అండ్ దానికి ఏం చేయాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అలా వస్తే. ఇలా అండ్ పచ్చిమిర్చి అయితే పూత పట్టింది, కానీ ఆకు ముడత ఇంకా పోలేదు. ఎరువులేసి నేను ఒక 2-3 డేస్, 1 వీక్ 2-3 డేస్ అవుతుందని అనుకుంటున్నాను, ఐడియా లేదు. బట్ ఇదిగోండి పూత, మొగ్గలు పట్టినాయి. ఇక్కడైతే మిర్చి వచ్చింది, ఇది నేను బయట అనుకున్నాను కానీ బ్లాక్ మిర్చి అండి. అండ్ ఇంకొకటి చూసారా, చెట్టు చిక్కుడు ఎంత బాగుందో కదా చూడ్డానికి, కానీ కాత కానీ చూసారా ఇంత బాగా వస్తుంది. కానీ ఇది చూడ్డానికి పెద్దగా దీని నిండా సీడ్ ఉందని అనిపిస్తుంది కదా, ఇంకా సీడ్ ఫామ్ అవ్వలేదు. ఫామ్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఇది కూడా పక్కన కూడా అలాగే వస్తుంది. మనకి బెండకాయలు కూడా వస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. నేను ఒక 5-6 చెట్లు ఏమో పెట్టుకున్నాను, చూడాలి మరి మనకు సరిపోవని అనుకుంటున్నాను, ఇంకా మళ్ళీ వేరే వాటిలో వేసుకోవాలి. ఇలా వస్తున్నాయి. ఇంకా నేను ఇది కొయ్యలేదండి, చూద్దామని. ఇంకొక రోజు ఉంచితే మాత్రం ముదిరిపోతాయి. బెండకాయ ఇంత లేతగా ఉన్నప్పుడే కోసేసేయాలి. మనం రేపు కొద్దాం అని వదిలేస్తే అది ముదిరిపోతుంది. ఒకవేళ ముదిరిపోయినా పర్వాలేదండి, సీడ్లింగ్కి ఉంచేసుకుంటాను. అండ్ మనం ఎరువులు వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో కదా, చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అన్నీ అంతే, ఇదే కాదు, ఇదిగో రోజెస్ చూడు ఎంత బాగా గుత్తులుగా వస్తుందో, బటన్ రోజ్. అండ్ చూడండి ఇది పర్పుల్ రోజ్. నేను ఎరువేయక ముందు అసలు దీని కలరే చేంజ్ అయిపోయిందండి, ఇలా వచ్చింది కలర్, బట్ ఇప్పుడు దాని ఒరిజినల్ కలర్లోకి వచ్చింది. ఇది కూడా అంతే, కంప్లీట్ పింక్ వచ్చింది. ఇది రెడ్ యాక్చువల్లీ, కానీ ఎరువు లేకముందు పింక్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు సేమ్ దాని ఒరిజినల్ కలర్లోకి వచ్చింది. అంతే, రోజెస్ మనం ఎంత బాగా ఎరువులు ఇచ్చి వాటిని కటింగ్స్ చేసుకుంటూ ఉంటామో అంత బుషిగా వస్తాయి. ఇది మాత్రం జినియా, యాక్చువల్లీ దీని కలర్ మాత్రం చేంజ్ అయిందండి. ఫస్ట్ దీని కలర్ వచ్చేసి దీని ఒరిజినల్ కలర్ యాక్చువల్లీ ఈ కలర్ అండి. దీన్ని ఏమంటారో నాకు చూసారు కదా ఇది లోపల ఎలా ఉందో. దీన్ని ఇంకా ఇలాగే ఉంచేస్తే మొత్తము ఇది అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ప్లస్ ఇదే సీడ్లింగ్ అవుతుందన్నమాట. ఈ ఫ్లవర్నే మనము ఎక్కడైనా వేసేస్తే స్ప్రెడ్ అయిపోయి ఇదే సీడ్ అవుతుంది. ఇక్కడ లోపల ఉన్నాయి కదా ఇవి సీడ్స్, ఇవే వచ్చేస్తాయి పడి. సపరేట్గా దీన్ని మొక్క తీసి పెట్టనక్కర్లేదు. ఇగో నేను ఒక 1 వీక్ అలా చూడలేదు వీటిని, చూడండి ఎలా వచ్చేసాయో. ఇలా వచ్చేసినప్పుడు దీన్ని వెంటనే మనం తీసేయకపోతే మాత్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక్క చెట్టే కాదు, పక్కన ఉన్న అన్ని చెట్లకి కూడా హార్మ్ చేస్తాయి. సో మనం ఎప్పుడు గమనించుకుంటూ చూస్తూ తీసేస్తూ ఉండాలండి. ఓకే, మనం ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది వాటర్ మెలాన్ సీడ్ తీసేస్తే తిని వేస్తే వచ్చింది, ఎరువులు ఇస్తే చూడండి మళ్ళీ సీజన్ అయిపోయింది కానీ మళ్ళీ మొగ్గలు వచ్చాయి. దీనికి అంతే, ఇక్కడ కూడా అంతే. చూసారు కదా ఎంత పెద్దగా వచ్చాయో, బాగున్నాయి కదా. అండ్ ఇది కూడా అంతే, దీని ఒరిజినల్ కలర్లోకి వచ్చింది, అంతకుముందు కలర్ చేంజ్ అయింది. యాక్చువల్లీ ఇది నర్సరీ అతను మనకి రాదని చెప్పాడు. రెడ్ కనకాంబరం, ఇది చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది కూడా. సీడ్ ద్వారానే వచ్చింది, ఇది సీడ్ వేస్తే వచ్చింది. ఇంకొకటి తెలుసా మీకు, ఇంకొక సర్ప్రైజ్. ఇది ఏం ప్లాంట్ అనుకుంటున్నారు మీరు? తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజుకి వీడియో ఇంతే అండి. నేను ఏమేమి పెట్టుకున్నాను అవన్నీ చూపించేసాను అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.